ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. హెచ్సిఏపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ వివాదం నెలకొంది. హెచ్సిఏ అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం తమను బెదిరిస్తోందని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆరోపించడం తీవ్ర దుమారం రేపింది. హెచ్సిఏ కార్యవర్గ సభ్యులు తీరు మారకపోతే తాము హైదరాబాద్ నుంచి వేదిక తరలిస్తామని హెచ్సిఏ ట్రెజరర్ కు ఎస్ఆర్హెచ్ ప్రతినిధి లేఖ రాశారు. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఫ్రీ టికెట్ కోసం వేధిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. హెచ్సిఏతో చర్చలు సఫలం కాకపోతే బీసీసీఐతో చర్చించి వేదికను మార్చుకుంటామంది. ఐపీఎల్కు వచ్చేసరికి ఉప్పల్ స్టేడియాన్ని ఎస్ఆర్హెచ్ కు అద్దెకిస్తోంది. దీంతో ఏర్పాట్లు మొదలు టికెట్ల వ్యవహారం మొత్తం ఆ జట్టు యాజమాన్యం చేతిలోనే ఉంటోంది. ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి ఒప్పందం ప్రకారం హెచ్సిఏకు 10% టికెట్లు ఇవ్వాలని, అందులో భాగంగా 50 టికెట్ల సామర్థ్యం ఉన్న కార్పొరేట్ బాక్స్ ను హెచ్సిఏకు కేటాయించారు. అయితే టికెట్ల కేటాయింపు పెంచాలని హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మాత్రం ఎలాంటి టికెట్లు కేటాయించకపోవడంతో ఎస్ఆర్హెచ్ కు సంబంధించిన కార్పొరేట్ బాక్స్ కు హెచ్సిఏ అధికారులు తాళం వేశారు. ఈ వ్యవహారంపై ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ హెచ్సిఏ కోశాధికారికి లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం హెచ్సిఏకు 10% కింద 3,900 టికెట్లు కేటాయిస్తున్నామని, 50 సీట్ల సామర్థ్యం ఉన్న F12A కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. కానీ ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొంటూ అదనంగా మరో 20 టికెట్లు కేటాయించాలని అడిగారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గత మ్యాచ్ సందర్భంగా F3 బాక్స్ కు తాళాలు వేశారని తెలిపారు. హెచ్సిఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ అధికారులు వివరాలు సేకరించారు. విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణ చేయాలని విజిలెన్స్ డీసీ కొత్తకోట శ్రీనివాసరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదంలో విజిలెన్స్ శాఖ ఎంట్రీతో తర్వాత ఏం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది.